ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనం 25వ సామాన్య ఆదివారాన్ని జరుపుకుంటున్నాం. ఈ యొక్క ఆదివారం మనల్ని కోరేది ఇహలోక సంపదను పెంచుకొని పరలోక సంపదను మనం పొందాలి అని తెలియజేస్తుంది. లూకా సువార్త 16వ అధ్యాయము 10వ వచనం. స్వల్ప విషయంలో నమ్మదగిన వాడు గొప్ప విషయంలోనూ నమ్మదగిన వాడిగా ఉండును అని. ప్రియ సహోదరి సహోదరులారా, కొన్నిసార్లు మనం చిన్న చిన్న పనులు ఇచ్చినట్లయితే, మనం బాధ్యతగా ఉన్నట్లయితే మనకు గొప్ప పనులు కూడా ఇవ్వబడతాయి. ఈ సందర్భంలో 1961 సంవత్సరంలో లాస్ ఏంజలస్ ఆ దేశంలో జరిగినటువంటి సంఘటన. డగ్లాస్ అనేటువంటి ఒక ఆఫ్రికా జాతికి చెందినటువంటి వ్యక్తి, ఆయన భార్య చాలా జబ్బుతో ఉంది. ఇక ఆయన పేదరికంలో ఉన్నాడు. ఆయనకి ఇల్లు లేదు, ఇంకా ఎలాంటి సంపద లేదు. అలాంటి సందర్భంలో ఓసారి రోడ్డు మీద వెళ్తూ ఉంటే ఒక లారీలోంచి ఒక మూట పడ్డది. అది ఒక ఫ్యాక్టరీ, అంటే డబ్బులు ప్రచురణ చేసేటువంటి ఫ్యాక్టరీ నుంచి ఆ లారీ బ్యాంకు వెళ్తూ ఉంది. ఎందుకంటే ఆయన ఆ బ్యాంక్ పేరు ఆ లారీ మీద చూశాడు. ఇదేంటి ఈ మూట పడ్డది అని ఆ మూటను విప్పగానే దాంట్లో ఎన్నో డాలర్ల డబ్బులు ఉన్నాయి. ఇవన్నీ లెక్క పెడితే ఒక 20 లక్షల డాలర్లు ఉన్నాయట. అంటే చాలా ధనం అది. అయితే అలాంటి ధనాన్ని చూసి ఆయన పేదరికం గుర్తొచ్చింది. భార్య జబ్బుతో ఉంది, ఇల్లు లేదు, పేదరికం ఎలా, దీన్నంతా కూడా నేను దీని నుంచి బయటపడాలి, ఈ డబ్బులు వాడుకోవచ్చా అనే ఆలోచనలో మదన పడుతూ ఉన్నాడు. అలాంటి సందర్భంలో ఆయన అనుకున్నాడు, ఈ డబ్బుల్ని నేను తీసుకున్నట్లయితే నేను ఒకేసారి గొప్పవాడిని అవుతాను, కానీ జీవితాంతం నేను ఒక దొంగగా ముద్రింపబడతాను. ఇక ఈ డబ్బులు తీసుకెళ్ళి నేను నా భార్య పిల్లలకి ఇచ్చినట్లయితే వారు దీన్ని నమ్మరు, మరి ఏం చేయాలి అని వెంటనే ఆయన ఆ బ్యాంకుకి వెళ్ళాడు తిరిగి ఇచ్చేద్దామని. అయితే ఆ బ్యాంకు వెళ్ళి ఆ మూటనంతా ఇవ్వగానే ఆ బ్యాంకు వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపడి, ఏంటి ఇంత డబ్బు నీకు దొరికితే తిరిగి ఇచ్చావు అంటే, నేను ఎప్పుడు కూడా జీవితాంతం ఒక దొంగగా బతకను, నిజాయితీ పరుగా బతకాలి అని మీకు డబ్బులు ఇచ్చేస్తున్నాను అంటే, వెంటనే ఆ బ్యాంకు వాళ్ళు ఆయనకు ఉద్యోగం ఇచ్చారు. తర్వాత ఆయన కావలసినటువంటి డబ్బులు ఇచ్చారు. ఇక ఆ డబ్బులతో ఆయన ఇల్లు కట్టుకొని భార్యకు జబ్బు నయం చేసి ఇక ఆ ఉద్యోగంలో చేరి తనకు కావలసినవన్నీ కూడా సమకూర్చుకున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, అంటే ఆ చిన్న విషయంలో ఆయన నిజాయితీపరుడుగా ఉన్నాడు కాబట్టి ఆయనకు గొప్ప సంపద లభించింది. కాబట్టి ఈరోజు మనం సువార్తలో చూసినట్లయితే ఒక గొప్పవాడు, ఒక గృహ నిర్వాహకుడు, తర్వాత 2 రుణస్థులు, ఇవన్నీ కూడా అంశాన్ని మనం సువార్తలో చూడవచ్చు. అయితే ఈ గృహ నిర్వాహకుడు ఆ యజమానికి రుణస్థుల్ని పిలిచి, మీరు ఎంత రుణపడి ఉన్నారు అని అడిగినప్పుడు మొదటివాడు 100 మనుగుల నూనె అని అన్నాడు. అయితే నీ రుణపత్రాన్ని తీసుకొని ఏబది అని వ్రాయము అన్నాడు. అదేవిధంగా రెండో వాడు రుణస్థుడు వచ్చి, నువ్వెంత రుణపడి ఉన్నావు అంటే అతడు 100 తూముల గోధుమలు అని అన్నాడు. అలాంటప్పుడు 80 అని వ్రాయి అన్నాడు. కాబట్టి ఈ యొక్క రుణపత్రాన్ని మారుస్తూ ఉన్నారు. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటి అంటే, ఏదో ఒక దొంగ పని చేస్తున్నారు అని అనుకుంటాం. కానీ ఇక్కడ మనం దీని యొక్క మూలాల్ని గమనించినట్లయితే ఆ గృహ నిర్వాహకుడు చేసేటువంటి పనిని ఆ యజమానుడు సమర్థిస్తూ ఉన్నాడు. ఎందుకోసం అంటే, ఆ కాలంలో ఒక గొప్పవాడు ఈ యొక్క రుణస్థులకు ఇచ్చి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుంది అంటే, ఆ ధనవంతుడు వచ్చి సొమ్మును రుణాల్ని ఇవ్వమని అడిగితే వారు చాలా కోప్పడి మండిపడి కొన్నిసార్లు ఆయన చంపేస్తారు. అలాంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఈ గృహ నిర్వాహకుడు ఏమవుతున్నాడు అంటే, వాళ్ళ మధ్య వారధిగా ఉంటున్నాడు. అంటే ఈ యొక్క గృహ నిర్వాహకుని ప్రాణమే ముప్పులో ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఆ ప్రాణాన్ని తెగించి
ఆ యజమానికి సొమ్ము చెల్లిస్తూ ఉన్నాడు. రెండవదిగా ఆ గృహ యజమానుడు ఏం చేసేవాడంటే ఈ నిర్వాహకునికి ఒక స్వేచ్ఛ ఇచ్చేవాడు. నీవు ఎవరికన్నా ఇవ్వచ్చు, ఎంతకైనా ఇవ్వచ్చు అని. అయితే ఆ విధంగా ఈ ఈ రుణస్తులకు ఇచ్చి ఉండవచ్చు. కాబట్టి తను ఇష్టం వచ్చిన రీతిలో తగ్గిస్తూ ఉండవచ్చు. కాబట్టి ఆయన చేసేది ఇక్కడ తప్పు కాదని గ్రహించవచ్చు. మూడవదిగా ఆ కాలంలో ఏం చేసేవారంటే ఒక యజమానుడు వచ్చి డబ్బులు అడిగినప్పుడు ఇక వారు ఇచ్చేవాళ్ళు కాదు. మరి పదే పదే అడగటంతో వాళ్ళ కోపం వచ్చి గృహ యజమాన్ని చంపేసేవాళ్ళు కూడా. కాబట్టి ఇలాంటి అపాయాల నుంచి ఈ గృహ నిర్వాహకుడు ఆ యజమాన్ని రక్షిస్తున్నాడు. కాబట్టి అందుకే ఇక్కడ గృహ యజమానుడు గృహ నిర్వాహకుణ్ణి మెచ్చుకుంటున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, కాబట్టి ఇక్కడ అన్యాయాన్ని మెచ్చుకోవటం కాదు, ఏదో మోసాన్ని మెచ్చుకోవటం కాదు. ఇది ఎప్పుడు కూడా ఎవరు కూడా మెచ్చుకోరు ప్రియ సహోదరి సహోదరులారా. కాబట్టి మనం ఏం చేయాలి అంటే మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనం, ముందుగా దైవరాజ్యాన్ని వెదకండి, అటు తర్వాత అన్నీ కూడా మీకు సమకూర్చబడతాయి. అదేవిధంగా మత్తయి సువార్త 6వ అధ్యాయము 21వ వచనం ఉంటుంది, నీ సంపదలు ఉన్న చోటనే నీ హృదయము ఉండును అని. ప్రియ సహోదరి సహోదరులారా, మనకు ఈ లోక సంబంధమైనటువంటి ఆస్తులు ఉన్నాయి. వాటినన్నీ కూడా వెచ్చించి పరలోక సంపదను మనం సంపాదించుకోవాలి. శాశ్వతమైనటువంటి సంపదను మనం సంపాదించుకోవాలి. దానికోసమే ఈ యొక్క ఉపమానాన్ని ప్రభు మనకు తెలియజేస్తున్నారు. కానీ ఈ మధ్య కాలంలో మనం చూసినట్లయితే అప్పు ఇచ్చి ఎన్నో ఇబ్బందులు తెచ్చుకుంటున్నారు జనాలు. కొన్నిసార్లు అప్పు ఇచ్చి మోసం చేస్తున్నారు. అప్పు ఇచ్చిన వాడు ప్రాణాలు పోగొట్టుకుంటున్నాడు. అప్పు ఇచ్చి బంధాన్ని తెగొట్టుకుంటున్నాడు. అప్పు ఇచ్చి బంధువుల్ని కోల్పోతూ ఉన్నాడు. అప్పు ఇచ్చి కొన్నిసార్లు స్నేహితులు శత్రువులుగా మారుతున్నారు. మరి ఇలాంటి అనార్థాలు ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో మరి ఈ యొక్క ఉపమానం ద్వారా మనం నేర్చుకోవాల్సింది, మనకున్నటువంటి ఇహలోక సంబంధాన్ని, ఇహలోక సంపదను మనం వాడుకొని పరలోక సంపదను సంపాదించుకుందాం ప్రియ సహోదరి సహోదరులారా. కాబట్టి దేవుడు మనందరినీ కూడా అలాంటి శాశ్వతమైనటువంటి సంపదను పొందేలా మనందరినీ కూడా ఆశీర్వదించమని వేడుకుందాము.